చాలా మంది జేఎన్టీహెచ్ వన్ టైం సప్లీ ఏదైతే అప్లై చేస్తున్నారో స్టూడెంట్స్ వాళ్ళందరూ అడుగుతా ఉన్నారు. ఈ ఎగ్జామ్స్ సంగతి పక్కన పెట్టినట్టయితే ఇప్పుడు అసలు మేము ఎన్నిసార్లు కరెక్ట్ గా రాసినా కూడా పాస్ కావట్లేదు, దానికి కారణాలు ఏంటని చెప్పేసి అడుగుతా ఉన్నారు. దాని గురించి వీడియో చేయడం అయితే జరిగింది. దాని గురించి చెప్పే ముందు అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరంటే సబ్స్క్రైబ్ చేసుకుని ఇప్పుడు లైక్ చేసి షేర్ చేయండి. మీకైనా నాతో మాట్లాడాలంటే కాల్ మీ ఫోర్ ద్వారా కాల్ చేయండి. ఇక తెలుగు ఇంజనీరింగ్ ఇరిగేషన్ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి, డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది. ఇక టాపిక్ లోకి వెళితే ఏంటంటే వన్ టైం ఛాన్స్ ఎగ్జామ్స్ లో మీరు ఫెయిల్ అవుతున్నారంటే నేను ముందే చెప్పాను. వన్ టైం ఛాన్స్ పేపర్ వాల్యుయేషన్ వచ్చేసరికి యూనివర్సిటీలో ఉన్న ఫ్యాకల్టీ చేస్తారు, ప్రొఫెసర్లు చేస్తారు, అసోసియేట్ ప్రొఫెసర్లు చేస్తారు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు చేస్తారు. మీరు ఎలా పడితే అలా రాస్తే అవ్వదు, ఓకేనా? మీకు బాగా రాసినా కూడా ఫెయిల్ అయ్యారు అని అనుకుంటే మాత్రం అది కూడా పాస్ మార్కుల వరకే కాకుండా ఎక్కువ రాసినా ఫెయిల్ అయ్యారు అనుకుంటే గో ఫర్ ఛాలెంజ్ వాల్యుయేషన్. దట్ ఈస్ ద బెటర్ ఆప్షన్ యూ క్యాన్ ఆప్ట్. సో అంతకు మించి అయితే వేరే చేసేది ఏమి ఉండదండి. ఎక్కడన్నా ఏదో మిస్టేక్ చిన్నది కనిపించినా కూడా ఇక మీకు ప్రొఫెసర్స్, అసోసియేట్ ప్రొఫెసర్స్, అసిస్టెంట్ ప్రొఫెసర్స్ మెంటాలిటీ ఎలా ఉంటుందో మీకు తెలియంది కాదు. ఒకటేంటంటే అక్కడ ఒక కీ పేపర్ అనేది ఉంటుందండి. ఆ కీ పేపర్ ప్రకారమే వీళ్ళు చేయటం అయితే జరుగుతుందండి. కీ పేపర్ లో మ్యాచ్ అయినట్టుదే అంటే ఇప్పుడు ప్రొఫెసర్లకు అయితే ఆ కీ పేపర్ చూసేది ఉండదు. ప్రాబ్లమ్స్ లాంటివి ఉంటే వాడు ఆన్సర్స్ కోసం చూస్తారు తప్ప ఫార్ములాస్ అయినా థియరీ పరంగా అయినా వాళ్ళకి నోటెడ్ అయిపోతాయి. అన్నిసార్లు సబ్జెక్టులు చెప్పి సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ అవుతారు కాబట్టి. సో ఓవరాల్ గా ఏంటంటే మీరు కొన్ని కీ పాయింట్స్ తయారు చేసుకోండి ఎగ్జామ్ కి, అప్పుడు కరెక్ట్ గా రాయండి. ఖచ్చితంగా అయితే మీరు పాస్ అయ్యేదానికి ఉంటుంది. అంతే తప్ప ఎంత రాసినా కూడా ఫెయిల్ అవుతున్నాము అంటే మాత్రం మీలో లోపం. ఎందుకంటే నేను ఒకటే చెప్పగలను, అది వన్ టైం ఛాన్స్ ఎగ్జామ్ అయినా మామూలు ఎగ్జామ్ అయినా పేపర్ వాల్యుయేషన్ ప్రతిసారి ఒక్కళ్ళే చేయరు, మారుతా ఉంటది మీ బుక్లెట్. మీరు ఒకవేళ ఇది కన్సిడర్ చేసుకున్నట్టయితే ఫస్ట్ వాల్యుయేషన్ కి రీవాల్యుయేషన్ కి చూసుకోండి, ఛాలెంజ్ వాల్యుయేషన్ చూసుకోండి. ఫస్ట్ ఇది చేసిన వాళ్ళు సెకండ్ చేయరు. అలాగే వన్ టైం ఛాన్స్ ఎగ్జామ్స్ కూడా అప్పుడు చేసిన వాళ్ళు ఇప్పుడు చేయరు. అలాగే ఏ ఎగ్జామ్ అయినా అంతే అనమాట, ఓకేనా? ఓవరాల్ గా ఇది మీకు డౌట్స్ కాల్ మీ ఫోర్ ద్వారా కాల్ చేయండి.